హలో అండి, ఈసారి వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దామండి. చకచక నేను ముందు రోజు రాత్రి తలస్నానం చేసి అమ్మవారిని అలంకరించాలని నిర్ణయించుకున్నాను. ముందే సరుకులు తెచ్చుకున్న వీడియో కూడా పెట్టాను నేను. అలాగే అమ్మవారి విగ్రహానికి ఈసారి శారీ కట్టాలని కొత్త చీర తీసుకొచ్చానండి. ఈ పసుపు కలర్ అయితే బాగుంటుందని చక్కగా విగ్రహానికి ఈసారి చీర కట్టాలని నిర్ణయించుకున్నాను. ఎప్పుడు కలశాన్ని కట్టేదానండి, ఈసారి విగ్రహానికి కడుతున్నాను. కలశ పూజ చేసుకుంటాం కాబట్టి విగ్రహాన్ని కూడా కట్టొచ్చని నేను అలా కడుతున్నాను అనమాట. ఈ సంవత్సరం కలశం ఎలా పెట్టాను, అమ్మవారి శారీ ఎలా కట్టాను, నైవేద్యాలు త్వరగా కావడానికి ఎలాంటి టెక్నిక్స్ వాడాను మీకు ఈజీగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఉదయాన్నే లేసానండి, 4 నుంచి తలస్నానం చేసుకొని ఇలా తులసి కోట దగ్గర గుమ్మం దగ్గర అంతా ముగ్గులు వేసుకొని అలంకరించుకున్నాను. ముందు గుమ్మము అలంకరిస్తే మనకు లక్ష్మిని ఆహ్వానించినట్టే కదా. చీకట్లో లేసి ఆ పని చేశాక తర్వాత మనం వంటకు రెడీ అవ్వాలి కాబట్టి స్టవ్ మొత్తం శుభ్రం చేసి అక్కడ ముగ్గులతో అలంకరించి పూజించి వంట పాత్రలు పెట్టి వంటకు స్టార్ట్ చేశానండి. ఆగ్నేయ మూల కూడా నేను దీపం పెట్టుకుంటాను. ఆ రోజు ఇట్లా ప్రత్యేకమైన దినాల్లో ఖచ్చితంగా దీపం పెట్టుకోండి, రోజు లేకపోయినా. రైస్ వండేసాను అనమాట ముందే. మా సైడు భక్ష్యాలు చేస్తారు. ముందుగా భక్ష్యాలకు ఎసురు పెట్టి ఉడికించిన తర్వాత ఇలా నేను హైదరాబాద్లో ఒక స్టోర్ ఉంది కదండి, దాని గురించి షార్ట్ వీడియో కూడా పెట్టాను. అక్కడ తెచ్చినాను అనమాట. ఇట్లా పొంగల్ చేసుకున్నాం శ్రావణ మాసంలో అని. ఇలా ఇత్తడి పాత్రలో పొంగల్ చేయాలని చాలా రోజుల నుంచి నాకు చాలా ఇష్టం అనమాట. అమ్మవారికి సపరేట్గా ఈ గిన్నెలు నైవేద్యాలకు మాత్రమే పెట్టుకుంటాను. అందుకని అమ్మవారి సపరేట్ చేయడానికి తెచ్చుకున్నాను. ఇలా పసుపుతో అలంకరించి మొత్తం పసుపు రుద్దేసి కుంకుమ బొట్లతో అలంకరించి ఇలా ఆకుతో కంకణంలా కట్టిన తర్వాత ఎసరు పోసి ఆల్రెడీ రైస్ వండుకుంటే ఒక్క రైస్ వండుకున్నామంటే 4 రకాల నైవేద్యాలు ఈజీగా చేసుకోవచ్చండి. కాస్త 2 స్పూన్ల పెసరపప్పు కడిగి డైరెక్ట్గా వేసేసాను, తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. ఆల్రెడీ అన్నం వండుకున్నాను కాబట్టి మనకి ఎంత పొంగల్ చేయాలనుకున్నామో అంత రైస్ ఒక పాట్ 4-5 పార్ట్స్ లాగా చేసుకోవాలి. మనం అన్నం ఎక్కువ వండుకుంటే ఒక పోర్షన్ ఇట్లా బెల్లం పొంగలికని నేను వేసాను అనమాట. ఎసురు వేసి పెసరపప్పు కాస్త ఉడికితేనే రైస్ కూడా వేసేసి ఇవి 2 బాగా ఉడికాక మనం బెల్లం కూడా చక్కగా తరిగి పెట్టుకోవాలి. చకచకా అయిపోతాయండి. ఒక పొయ్యి పైన మనం బెల్లం పొంగలికి, ఇంకో పొయ్యి పైన మిరియం పొంగలికి అలా పెట్టుకున్నామంటే మనకు చకచక నైవేద్యాలు అయిపోతాయి. ఎందుకంటే త్వరగా చేసుకొని మనం మళ్ళీ అష్టోత్తరాలు, కనకదార స్తోత్రం అలా అమ్మవారి దగ్గర కాసేపు ఉండి మనం పూజ చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది అనమాట. అందుకని నైవేద్యాలకు మాత్రం ముందు రోజే 2 రోజుల ముందే మనం ఎలా చేయాలని ఆలోచించి పెట్టుకోవాలి. వీలైతే బెల్లం అలాంటి ముందు రోజే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తరిగిన బెల్లాన్ని ఇందులో వేసేసాను. అంటే బియ్యం బాగా కాస్త ఉడికిన తర్వాత ఆల్రెడీ ఉడికిన అన్నమే కాబట్టి త్వరగా ఉడికిపోయిందనమాట. మనం బియ్యం అయితే ఉడకడానికి టైం పడుతుందా, ఉడికిన అన్నమే కాబట్టి పెసరపప్పు కాస్త ఉడికితేనే మనకు దగ్గరికి అయిపోతుంది. బెల్లం పొడి వేసి యాలక్కుల పొడి, నెయ్యి కూడా వేసేసాను. చక్కగా దగ్గరికి అయిపోయింది. చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. దీనికి పోపు పెట్టుకోవాలా. ఇవి కూడా వీలైతే ముందే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఇది కూడా మనకు టైం సేవ్ అవుతుంది. ఏమేమి వేయాలనుకున్నవన్నీ కాస్త పచ్చి కొబ్బరి మాత్రం ఇప్పుడు తరుక్కున్నాను. జీడిపప్పులు, బాదం పప్పులు మన ఇష్టం అండి. ఏమి అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకోవచ్చు. ఏమీ లేకుంటే ఇలా పచ్చి కొబ్బరి మాత్రమే వేసి మనం నెయ్యిలో పోపు వేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ప్లాన్ చేసుకున్నామంటే నైవేద్యాలు చకచక అయితే. నేనైతే ఈరోజు చక్కెర పొంగలి, మిరియాల పొంగలి, దద్దోజనం, అలాగే పులిహోర పెట్టాలనుకున్నాను. ఇవి కాకుండా రాయలసీమ సైడ్ భక్ష్యాలు చేస్తారు, ఆ భక్ష భోజనం కూడా పెట్టాలనుకున్నాను. ఇన్ని వంటలు చేయాలి కాబట్టి చాలా త్వరగా లేస్తే తప్పితే ఇవన్నీ అవ్వవండి. చాలా ప్లానింగ్ ఉండాలా, టైం సెన్స్ ఉంటేనే మనము చక్కగా నైవేద్యాలన్నీ చేసుకుని అమ్మవారి దగ్గర కాస్త కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి టైం ఉంటుంది. అందుకే అనమాట ఈ నైవేద్యాలు చూపిస్తుండేది. రైస్ ఒక్కటి ఉండి పెట్టుకోండి, ఈ నైవేద్యాలు చకచక అయిపోతాయి. చక్కగా నెయ్యిలో వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసేసాను. చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇంకో గిన్నెలో ఇలాంటి ఇత్తడి గిన్నెలో నేను పెసరపప్పు కాస్త వేసి మిరియాల పొంగలికి ఆల్రెడీ అన్నం కూడా దాంట్లో యాడ్ చేసి సేమ్ ఇంతే అనమాట. పెసరపప్పు, రైస్ ఉడికిచ్చిన రైసే కాబట్టి ఎసురు ఎక్కువ పెట్టలేదు చూడండి, చక్కగా ఉడికిపోయింది. మిరియాలు, జీలకర్ర అన్నీ వేసి తాలింపు పెట్టేశాను. మిరియాల పొంగలి రెడీ అయిపోయింది. అంటే మిరియాల పొంగలి, బెల్లం పొంగలి 2 చక్కగా రెడీ అయిపోయినాయి అన్నమాట. నైవేద్యాలు అలంకరణ ఒకే రోజు కష్టం అండి. అందుకని ముందు రోజు రాత్రి తలంటు పోసుకొని నేను అమ్మవారిని అలంకరించాను. ఎలా చేశానో ఒకసారి చూసేయండి. ఇలా ఒక క్లాత్, ఎర్రటి వస్త్రము పరచాలి కదా అమ్మవారికి. ఎలా అయినా విగ్రహానికైనా కూడా మనం చక్కగా ఎర్రటి వస్త్రము ఆసనంలాగా వేసి అమ్మవారిని కూర్చోబెట్టి కడదామని నేను ఇలా ఎర్రటి వస్త్రాన్ని టీపాయ్ పైన వేసాను అనమాట.
ఇప్పుడు విగ్రహం తీసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత హైట్ ఉంది. అమ్మవారు చక్కగా కూర్చున్నట్టు ఉంది. చాలా వీడియోస్లో మా ఇంట్లో ఉండింది చూసి ఉంటారు. ఇంతకుముందు మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఈ విగ్రహం ఐడియానే ఉండి ఉంటుంది. నాకు ఎందుకో ఈ అమ్మవారికి చీర కట్టించాలనిపించింది అనమాట. అటుపోయిన సంవత్సరం అయితే 3 విగ్రహాలు అంటే అమ్మవారి విగ్రహాలతో పాటు కలశంతో చేసిన విగ్రహం 3 విగ్రహాలు పెట్టి మొత్తం చిన్న చిన్న లక్ష్మీ విగ్రహాలతో అష్టలక్ష్ములు లాగా నేను థీమ్ చేసుకున్నానండి. ఈసారి అయితే అమ్మవారి విగ్రహాన్ని కట్టించాలనుకున్నాను. చక్కగా ఏ ఆటంకం రాకుండా అందంగా కుదరాలని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం అంతా అలంకరించాక అమ్మని చక్కగా చూసుకోవాలి కదా, ఏ మాత్రం తేడా వచ్చినా అందంగా కనిపించదు అనమాట. అందుకని ఒకసారి ఆశీర్వాదం విఘ్నాలు రాకుండా ఆశీర్వాదం తీసుకున్నాను. చక్కగా ఇట్లా కొలత తీసుకోవాలండి. చీర కట్టేటప్పుడు మనం విగ్రహం సైజ్ తీసుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఎంత ఫోల్డ్ చేసుకోవాలి, ఎలా కుర్చీలు పెట్టాలి అనేది ఐడియా ఉంటుంది. కరెక్ట్ మనం నాభి నుంచి కిందికి మనం ఎంత హైట్లో కూర్చోబెడుతున్నాం దాన్ని బట్టి మనము కుర్చీలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. దాన్ని బట్టి కొలత తీసుకొని నేను కుర్చీలు వేసుకుంటున్నాను. ఒక చాప వేసుకొని అందులో కుర్చీలు ముందుగానే వేసి దానికి పిన్స్ పెట్టేస్తే దానికి అంటించడం విగ్రహానికి సెట్ చేయడం ఈజీ అవుతుంది. మనము చీరని సగానికి మడతేసి ఆ హైట్ని బట్టి వేయడం వల్ల కాస్త థిక్గా ఉందండి. పెద్ద పెద్ద పిన్నులు అయితేనే బాగా పట్టిందనమాట. ఎక్కువ మందం వస్తుంది కదా, కొంచెం థిక్నెస్ వస్తుంది హైట్ని బట్టి. ఇలా పైన చూస్తున్నారు కదా, పై భాగం ఇలా వేసి కింది భాగం కూడా బార్డర్ సైడ్ పెద్ద బార్డర్ని ఇట్లా కిందికి పెట్టి కుచ్చులు పోసాను. మిగిలినది పైటకు కూడా చక్కగా ఎక్కడిదక్కడ మనము పిన్ చేసేస్తే నీట్గా ఉంటుంది. చిన్న మడతలు వేసుకొని శారీ ఎంత పొడవు కావాలో అంత పొడవు వదులుకొని మిగతాదంతా కుచ్చిళ్ళు పోసేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. పిక్లో చూడండి ఎలా ఉందో అలా సెట్ చేసుకున్నాను అన్నమాట. అమ్మవారికి చక్కగా కుచ్చిళ్ళు తీసుకొచ్చి ఒక దారం కానీ పురుకోస్తాడు కానీ ఇట్లా థ్రెడ్తో చక్కగా కుచ్చిళ్ళని ఒక ముడి వేసేసాను. ఇది కొంచెం ముడి ఎక్కువ టైట్గా లేకుండా కాస్త లూజ్గా కట్టుకుంటే కుచ్చిళ్ళు సర్దడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మనం పిన్ చేసి పెట్టుకున్నాం కదా ముందే పైటను, ఇలా మామూలుగా మనం ఎలా వేసుకుంటామో అలా వేసి నీట్గా సర్దుకున్న తర్వాత దాన్ని ఎలా ముందుకు తీసుకొచ్చి మనం సెట్ చేయాలో చూపిస్తానండి. అది కొంచెం జాగ్రత్తగా చూస్తున్నారంటే చేసుకోవడం ఈజీ. ఆల్రెడీ హ్యాండ్స్ చక్కగా ఉన్నాయి కాబట్టి అమ్మవారికి ఇలా పైటని రెండో వైపు ఇట్లా పైనుంచి కప్పుకున్నట్టు తీసుకున్నాను. స్టెప్స్ని తీసుకొని దాన్ని తీసుకుపోయి మామూలుగా ముందుగా వేసాం కదండి, ఆ స్టెప్ అంటే కొంగులాగా వేసాను. ఇలా పెడితే బాగోదని లోపల నుంచి ఇలా సెట్ చేశాను అనమాట. లోపల నుంచి తీసుకున్నా అప్పుడు చక్కగా కూర్చుంటుంది అనమాట. మన నగలు వేసినా కూడా కదలకుండా కూర్చోవడానికి ఇలా లోపల నుంచి తీసుకొని ఆ కింద ఉండే థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఫోల్డ్ చేసి పిన్ చేసేసాను. ఒకవేళ థ్రెడ్స్ కనిపించకపోతే కిందికి కొంగులు వదలడానికి కూడా బాగానే ఉంటుంది. నేను అక్కడికే చీర కిందికే కనిపించకుండా ఫోల్డ్ చేసేసాను అనమాట. ఇలా కట్టానండి అమ్మవారికి. చక్కగా ఇలా కుర్చీలు వేసి బయట కూడా సెట్ చేసేసాను అనమాట. మెయిన్ చీర కట్టడమే ఇంపార్టెంట్ కాబట్టి అది చూపించాను. మొత్తం అలంకరించుకున్నాక మా అమ్మవారు తల్లి ఇలా ఉంది చూడండి. నగలు వేశాను, ముక్కు పుడక అన్నీ ఆల్రెడీ ఉన్నా. మనము విగ్రహానికి ఉన్న ఫేస్కి నేను అమ్మవారి ఫేస్ అమ్ముతారు కదండి, అది పెట్టాను అనమాట. గ్రహించారో లేదో చూడండి ఒకసారి. విగ్రహానికి ఉన్న ఫేస్ అయితే డల్ అయిపోతుంది కాబట్టి నేను అమ్మవారి ఫేస్ పెట్టేసరికి ఎంత కలగా వచ్చిందో చూడండి. అలాగే పువ్వులతో ఇట్లా నీటిలో బాగా పువ్వులు వేసి చక్కగా అలంకరించుకున్నాను. ఇప్పుడు కలశం పెట్టుకోవడానికి ఉదయం ఒకవైపు పొంగల్ చేసుకుంటూనే ఒకవైపు అమ్మవారి కలశానికి నేను సిద్ధం చేసుకుంటున్నానండి. చక్కగా పసుపు పూసి పీఠం పైన నేను బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నాను. అష్టదళ పాదపద్మం వేసుకున్నాను. ముందే తయారు చేసుకున్న అమ్మవారిని టీపాయ్ పైన కూర్చోబెట్టుకొని ఆ టీపాయ్కి కిందగా ఇలా పీఠం వేసుకొని చక్కగా కుంకుమ పసుపుతో అలంకరించుకుంటున్నాను. ఎప్పుడు మనం కలశాన్ని పెట్టినా పసుపుతో పూసి లేకుంటే ఆవు పేడతో అలికి కానీ ముగ్గు పెట్టుకున్న తర్వాతనే పసుపు కుంకుమ వేసి మనము ఎర్రటి వస్త్రాన్ని కానీ ఆకుపచ్చ వస్త్రాన్ని కానీ పరిచి ఆ తర్వాత మనము బియ్యం పోసి ఇలా అమ్మవారి కలశాన్ని పెట్టి ఆహ్వానించుకోవాలండి. అమ్మవారిని ఆహ్వానం చేసుకోవాలి. నేనైతే తమలపాకుకి ఇట్లా గంధం రాసి ప్లేట్లో బొట్లు పెట్టి కింద ఆ తమలపాకులతో అలంకరించుకొని, ఇది మన ఇష్టం అండి, ఇట్లానే చేయాలని ఏం లేదు. కలశం పెట్టేటప్పుడు కింద బియ్యం పోసి కలశాన్ని పెట్టుకొని
నీటిని పోస్తూ అమ్మవారిని ఆహ్వానించాలన్నమాట. ఈ కలశంలో నీళ్లు పోసిన తర్వాత మనము సుగంధ ద్రవ్యాలు, మంచి సువాసన వచ్చేటివన్నీ వేసుకోవచ్చండి. చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలు, యాలక్కులు, పన్నీరు అంటే రోజ్ వాటర్ కానీ, లేకుంటే అత్తర్ సెంట్ దొరుకుతుంది కదా అది కానీ, పచ్చకర్పూరము, ఇలా అన్ని సుగంధ ద్రవ్యాలన్నీ వేసుకొని, ఒక కాయిన్ వేసుకొని, పువ్వులు వేసుకొని, నేను పచ్చకర్పూరం కూడా వేస్తున్నానండి. ఇలా సువాసన భరితమైనవన్నీ వేసి జవ్వాది కూడా వేసుకోవచ్చు. మనము మినిమం పసుపు, కుంకుమ, అక్షింతలు, కాయిన్, పచ్చకర్పూరం వేసి పువ్వు వేసుకున్నామంటే మనం చక్కగా అమ్మవారిని సువాసన భరితమైన ఇవన్నీ వేసిన తర్వాత అమ్మవారిని ఇలా రమ్మని ఆహ్వానించాలండి. పీఠం వేసాం, కూర్చోబెట్టాం కాబట్టి చక్కగా మామిడాకులు పెట్టి, లేకుంటే తమలపాకులు పెట్టుకొని ఇలా పసుపు పూసిన అమ్మవారిని అలాగా రూపంలాగా అలంకరించుకున్న కొబ్బరికాయను అందులో పెట్టి ఆహ్వానించుకోవాలి. ఇంకా అలంకరణ మన ఇష్టం అండి. ఎట్లా అంటే నేను ఈసారి అష్టలక్ష్ములు మనం పసుపు ముద్దలు చేసి పెట్టాలనుకుంటున్నాను. అందుకనే నేను ఇక్కడ 8 తమలపాకులు వచ్చేటట్టుగా సెట్ చేసుకున్నాను అనమాట. ఇలా అష్టలక్ష్ములు ఇక్కడ వచ్చి ఆహ్వానం చేసుకొని పూజ చేసుకోవాలని ఈసారి అనుకున్నాను. విగ్రహం గట్టే కాకుండా మనం కలశంలోకి ఆహ్వానిస్తాం కాబట్టి కలశం దగ్గర అమ్మవారిని పసుపు రూపాలతో నేను అలంకరించాలనుకుంటున్నాను. ఇలా వస్త్రాన్ని కూడా మనము ఇలా చక్కగా కలశానికి ఎర్రటి జాకెట్ పీస్ని పెట్టాలండి. అది ఫోల్డ్ చేసుకునేది కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో ఉందన్నమాట. ఎలా ఫోల్డ్ చేయాలనేది కూడా నా ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. చక్కగా ఇలా కలశానికి జాకెట్ ముక్క పెట్టి పువ్వులతో ఉన్న నగలు శుభ్రం చేసి మనము చక్కగా పాలల్లో కడిగి తుడిచి ఇలా అమ్మవారికి అలంకరణ మన ఇష్టము. చక్కగా దీపాలు పెట్టి, నైవేద్యాలు పెట్టి పూజ చేసుకోవాలని ఇట్లా చక్కగా అలంకరించుకున్నాను చూడండి. వెనక బ్యాక్ డ్రాప్ కూడా అది క్లాత్ వేసి అమ్మవారిని కూర్చోబెట్టి కింద కలశంతో ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నానండి. నేనైతే ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజ చేసుకోవాలనుకుంటారు కదండి. నేనైతే చక్కగా ప్రతి సంవత్సరం నా శక్తి కొద్దీ ఇలా అలంకరించుకొని పూజ చేస్తానన్నమాట. చక్కగా అమ్మవారు కూర్చొని ఆ జడ ముందుకు వేసుకొని ఎంత అందంగా ఉన్నారో అసలు. ఆ కలశంలో ఈ అమ్మవారు కూడా చక్కగా ఎంత బాగున్నారు చూడండి. మనల్ని చూస్తున్నట్టు ఆశీర్వదిస్తున్నట్టుంది. అలాగే పసుపు ముద్దల్లాగా చేసి అష్టలక్ష్ములను పెట్టుకున్నాను అని చెప్పాను కదా. తమలపాకులలో మనము విగ్రహాలు లేకపోతే అట్లా అష్టలక్ష్ములను మనం ఆ మనసులో ఊహించుకొని అలా అష్టలక్ష్ములాగా పెట్టుకోవచ్చు. అలాగే వినాయకుడిని కూడా పసుపుతో చేసి పెట్టాను. ఖచ్చితంగా వినాయకుడిని విగ్రహం ఉన్నా కూడా పసుపుతో వినాయకుడిని చేయాలి. ఇలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, ఇవ్వడానికి కావలసిన గాజులు ప్రతి ఒక్కటండి అన్నీ గుర్తుపెట్టుకొని మనం అక్కడ ముందు అన్నీ పెట్టుకున్న తర్వాతే పూజ చేయాలి. అమ్మవారికి మొదటి సారే అంటే చీర ఇస్తాం కదా, అమ్మవారికి పసుపు కుంకుమ చీర పెట్టడం, అది చీర అలంకరించడానికి తెచ్చాను. మళ్ళీ నేను పూజలో చీర, జాకెట్ ముక్క, అలాగే గాజులు, పూలు, పండ్లు పెట్టి అమ్మవారికి చీర పెట్టుకున్నానండి. ఖచ్చితంగా ఇలా పెట్టుకుంటే చాలా చీర ఉంటే, కొత్త చీర ఉంటే అమ్మవారికి నివేదిస్తే మంచిది. అలా పువ్వులతో డెకరేట్ చేసుకున్నాను. పండ్లు, పువ్వులు, నైవేద్యాలు అన్నీ చెప్పాను కదా. రైస్తో చేసిన నైవేద్యాలు అన్నీ పెట్టాను అనమాట. భక్షాలు కూడా పెట్టాను. అన్నీ చక్కగా అన్ని నైవేద్యాలు పెట్టి ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అమ్మవారు ఎలా ఉన్నారు, మీకు నచ్చిందా, నేను చక్కగా అలంకరించగలిగానా లేదా అనేది మీరు చేసిన తర్వాత మీరు ఫీల్ అయితే నిజంగా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదండి నా వరలక్ష్మి వ్రతం వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఆ తల్లి లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్